రేపే ఆషాఢ సోమవారం. ఈ సోమవారం రోజున ఉదయం లేవగానే ఈ పని చేయండి చాలు. ఇక మీకు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. తరతరాల తరగని ఐశ్వర్యం మీకు లభిస్తుంది. కాబట్టి రేపు ప్రతి ఒక్కరు కూడా ఆషాఢం సోమవారం రోజున ఈ పని చేయండి చాలు. ఇక మీకున్న దరిద్రమైన బాధలు, కష్టాలు, దుఃఖాలు ఇలా చేయడం వల్ల అన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఆషాఢ సోమవారం రోజున ఇలా చేయండి. ఇలా చేయడం వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి మర్చిపోకుండా ఈ పని చేయండి చాలు. ఇక మీకు తిరిగే ఉండదు. మీకు రాజయోగం ఏర్పడుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి ఉదయం రేపు లేవగానే ఏం పని చేయాలో ఇప్పుడు తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉదయం లేవగానే ఆడవాళ్ళు ఈ పనులు చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. వద్దన్నా మీకు డబ్బు వస్తుంది. ప్రతి ఒక్కరికి లక్ష్మీ కటాక్షం కావాలని, లక్ష్మీదేవిని కటాక్షం కలగకపోతే ఏ పనులు ముందుకు సాగవు. లక్ష్మీ అనుగ్రహం లేకపోతే ఈ ప్రపంచంలో అస్సలు బ్రతకలేము. శ్రీ మహాలక్ష్మి సంపదలను ప్రసాదించి, సంపద అంటే బంగారం, నిధి, డబ్బు, భవనాలే కాదు, ఈ భౌతిక సంపాదన అశ్వతమైనది. నిజానికి లక్ష్మీదేవి గ్రహించేది ఆధ్యాత్మిక సంపద. అది తరిగిపోనిది, కష్ట సమయంలో ధైర్యాన్ని ఇచ్చేది. అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవడం కోసం కాదు, ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి రూపరేఖలను, వస్త్రధారణలో రంగులకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. లక్ష్మీదేవి ఎక్కువగా ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్లు చిత్రపటాలను చిత్రీకరిస్తారు. ఎరుపు రంగు శక్తికి, ఆకుపచ్చ రంగు సాఫల్యతకు ప్రకృతికి చిహ్నాలు. ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిధి. అందువలన ఈ రెండు రంగు వస్త్రాలలో ఎక్కువగా చిత్రీకరిస్తారు. ఈగల లక్ష్మీదేవి బంగారు ఆభరణాలు ధరించినట్లు చూపిస్తారు. బంగారం ఐశ్వర్యానికి సంకేతం. ఐశ్వర్యం దేవత లక్ష్మీదేవి కాబట్టి ఆమెను బంగారు ఆభరణలతో అలంకరిస్తారు. విష్ణు ఆరాధనలో లక్ష్మీ పూజ ముఖ్యంగా ప్రాధాన్యత ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే విష్ణుమూర్తి ధరించగలరు. లక్ష్మీదేవి ప్రసన్నం లేకపోతే విష్ణుమూర్తి కూడా అందుబాటులో భక్తులకు ఉండడు. సదాచారం, సత్ప్రవర్తన, లక్ష్మీదేవికి ఆహ్వానాలు, ఈ రెండు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం, దాని ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు. అందుకే అందరికీ ఆ లక్ష్మీ కటాక్షం అవసరం. అయితే మనకు లక్ష్మీ కటాక్షం లభించాలి అంటే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి మన పూర్వీకులు, మహర్షులు ఎన్నో సూత్రాలు చెప్పారు. ముఖ్యంగా స్త్రీలు లక్ష్మీ స్వరూపులు కనుక ఇంట్లో ఉండే స్త్రీలు రేపే ఆషాఢం సోమవారం కాబట్టి ఉదయం లేవగానే ఈ పని చేయటం వల్ల లక్ష్మీ కటాక్షం అనేది సులువుగా పొందవచ్చు. కానీ అవన్నీ పాత పద్ధతులు. ఇప్పుడు రోజులు మారాయి. ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఆడవారికి కూడా టైం ఉండడం లేదు. మరి ఇలాంటి బిజీ లైఫ్లో అయితే ఉదయం లేవగానే ఏ పనులు చేస్తే లక్ష్మీ అనుగ్రహం సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి చాలా సులభమైన చిన్న పని చేస్తే చాలు అని మన పండితులు చెప్తున్నారు. కాబట్టి రోజు చేయకపోయినా రేపు ఆషాఢ సోమవారం కాబట్టి ఈ పని చేయటం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం అనేది సులభంగా పొందవచ్చని మన పండితులు చెబుతున్నారు. అయితే ఈ ఆషాఢ మాసంలో సోమవారం రోజున ఉదయం లేచిన వెంటనే మహాలక్ష్మి ఈ పనులు చేసినట్లయితే లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో సందేహమే లేదు. కాబట్టి ఆ పనులేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఏం చేయాలో, ఎలా చేయాలో మీకు వివరంగా తెలుసుకోవచ్చు. ఈ రోజుల్లో చాలామంది ఉదయం లేవగానే
ముందుగా పనులు చేసుకుంటూ ఉంటారు. అంటే లేవగానే బ్రష్ లాంటి చేసుకోవడాలు, స్నానాలు ఆచరించడాలు ఇవన్నీ పక్కన పెట్టేసి ముందుగా లేవగానే వాకిలి ఊడ్చి కల్లాపి జల్లుకొని ముగ్గులు పెట్టుకుంటూ ఉంటున్నారు. కానీ రేపు ఆషాఢ మాసంలో అలా చేయకూడదండి. ఖచ్చితంగా మీరు ముందు ఆడవారం ఉదయం నిద్ర లేవగానే ఒక 10 నిమిషాలు కేటాయించండి. శుభ్రంగా బ్రష్ చేసుకోండి. అలా బ్రష్ చేసిన తర్వాత ఇంటి బయట వాకిలి ఊడ్చి కల్లాపి జల్లుకొని ముగ్గు పిండితో ముగ్గు పెట్టండి. ఇలా బియ్యం పిండితో పెట్టే ముగ్గు చాలా విశేషమైనది. కాబట్టి బియ్యం పిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. అసలు మన పెద్దలు ఏం చెప్పారంటే ఆడవారు ఉదయం లేచిని స్నానం చేసి వాకిట్లో కల్లాపి జల్లుకొని చెప్పారు. కానీ ఇప్పుడు లేవగానే స్నానం చేసే తీరిక లేదు, కల్లాపు చల్లుకోవడానికి అంతకన్నా తీరిక లేదు. కాబట్టి ఈ బిజీ లైఫ్లో ఇలా పనులు చేస్తూ ఉంటున్నారు. కాబట్టి కనీసం రేపు ఆషాఢం సోమవారం కాబట్టి ఇలా ఉదయం లేవగానే ఈ పని చెయ్యండి. ముందుగా లేచి బ్రష్ వేసుకొని తల స్నానం చేసి మంచిగా వాకిట్లో ఊడ్చుకొని ముగ్గు పెట్టుకొని మళ్ళా ముగ్గు పిండితోటి కాకుండా బియ్య పిండితో ముగ్గు పెట్టండి. ఇలా పెట్టినట్లయితే మీకు విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఇలా ముగ్గుతో పిండి పెట్టిన తర్వాత అలాగే ఇంటి ప్రధాన ద్వారం అంటే గడప అంటే లక్ష్మీదేవి స్వరూపం. కాబట్టి ఇలా గడప మీద కూడా ఖచ్చితంగా పసుపు కుంకుమలు అలాగే బియ్య పిండితో ముగ్గు వేసి అలాగే ఎరుపు రంగు పుష్పాలను పెట్టి 2 దీపాలను పెట్టండి. ఇలా గడప ముందు ఉదయాన్నే 2 దీపాలు పెట్టి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఎవరైతే రేపు సోమవారం రోజున ఇలా చేస్తే మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఇలా మీరు బయట ముగ్గులు పెట్టిన తర్వాత మీరు ఏం చేయండి అంటే లోపలికి వెళ్ళి కాళ్ళకు పసుపు రాసుకొని తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి రాగి చెంబులో నీళ్లను తీసుకుని దాంట్లో కొంచెం పసుపు నీళ్లు అలాగే ఒక ఎరుపు రంగు పుష్పాన్ని వేసి తులసి చెట్టుకు పోసి 5 ప్రదక్షిణలు చేయండి. అలాగే నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి. ఇలా ఆషాఢం సోమవారం రోజున తులసి చెట్టు దగ్గర ఇలా చేశారంటే మీకు లక్ష్మీ కటాక్షం అనేది తొందరగా కలుగుతుంది. ఇలా తులసి చెట్టుకు పెద్ద పెద్ద పూజలు చేయవలసిన అవసరం లేదు. రాగి చెంబులో మంచినీటిని తీసుకొని దాంట్లో పసుపు కలిపి అలాగే ఒక ఎరుపు రంగు పుష్పాన్ని తీసుకొని ఇలా పూజించినట్లయితే చాలు మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. కాబట్టి ఇలా రేపు సోమవారం ఆషాఢం కాబట్టి ఉదయం లేవగానే ఈ పని చేయండి చాలు. ఇంటిని క్షేమాన్ని కోరుకునే ప్రతి స్త్రీ ఈ ఆషాఢం సోమవారం రోజున ఇలా ఉదయాన్నే ఇలా చేశారంటే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. గృహలక్ష్మి మాత్రమే ఈ పనులు చేయాలి. పని మనుషుల చేత చేయిస్తే మీకు ఆ ఫలితం అనేది దక్కదు, కానీ మీకు రాదు. అందుకే ఆడవారు తప్పకుండా ఆషాఢం సోమవారం రోజున ఈ పనులు చేయండి. మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది, ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది. కాబట్టి ఆషాఢం సోమవారం రోజున నిద్ర లేవగానే ఈ పనులు చేయండి. మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా రేపు ఈ పనులు చేయడం వల్ల మీకు లక్ష్మీ కటాక్షం అనేది సులువుగా కలుగుతుంది. ఎవరికైతే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో వాళ్ళ జీవితం ఆనందంగా ఐశ్వర్యంతో మారిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీలు గుర్తుపెట్టుకొని రేపు సోమవారం రోజున ఖచ్చితంగా ఉదయాన్నే లేవగానే నేను చెప్పిన విధంగా మీరు పాటించినట్లయితే మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అలాగే ధనపరంగా మీకు సమస్యలున్నా కూడా తొలగిపోతాయి. ఆషాఢం సోమవారం రోజున ఈ పనులు చేస్తే సరిపోతుంది.